అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్న ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో అతడి కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నింపిన పరిస్థితి. ధరావత్ బాలాజీ అనే కానిస్టేబుల్ తన నివాసంలోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలిచివేసింది. కామేపల్లి మండలం బాసిక్నగర్ తండాకు చెందిన బాలాజీ కొంతకాలంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సింహాద్రినగర్ 1లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతనికి భార్య శిరీషతో పాటు 3 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. కారేపల్లి మండలంలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో బాలాజీ తలకు బలమైన గాయమైంది. చికిత్స అనంతరం ఖమ్మం ఎస్బీ వింగ్ కార్యాలయంలో పనిచేస్తూ ఉన్నాడు. మళ్ళీ అనారోగ్యం తలెత్తడంతో కొంతకాలంగా సెలవులో ఇంటి దగ్గరే ఉంటా ఉన్నాడు. మరి ఏమైందో తెలీదు. కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. మానసికంగా బాధపడుతున్నటువంటి బాలాజీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలు పాఠశాలకు వెళ్ళారు. భార్య శిరీష బయటికి వెళ్ళింది. ఆ సమయంలో ఫ్యాన్కి ఉరేసుకొని తన జీవితాన్ని ముగించుకున్నాడు. పాఠశాల నుంచి తిరిగి ఇంటికొచ్చిన పిల్లలు ఉరివేసుకున్నటువంటి ఆ తండ్రిని చూసి గుండెల విషయాల రోధించారు. కన్నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చారు బోరున. వారి ఏడుపులు విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రూరల్ సిఐ ముష్కరాజు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు బృందం సహాయంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ విధంగా చేశాడో తెలియట్లేదు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అనారోగ్యంతో కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు, బాధపడ్డ పరిస్థితి ఉంది. మరి ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయి ఇంకా నేను ఈ లోకంలో ఉండకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే కుటుంబ కలహాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్ళారు, భార్య బయటికి వెళ్ళింది, ఇంకా ఎవరు లేరు, ఎవరు ఇప్పుడు రారు అని నిర్ధారించుకుని ఇంట్లోనే ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోవటం అనేది నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా తీవ్రంగా బాధ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఎప్పట్లాగే అమ్మా నాన్న ఉంటారు. అమ్మాయి ఒకవేళ బయటికి వెళ్తే నాన్న ఉంటాడని చెప్పి ఇంటి తలుపు తీసే ఉంది, లోపలికి వెళ్ళారు. నాన్న అని చెప్పి పిలుస్తుంటే వినపట్లేదు. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఫ్యాన్కి వేలాడుతున్నటువంటి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా వాళ్ళు ఈ హఠాత్ పరిణామాన్ని చూసి కుదేలైపోయారు. బోరున ఏడ్చారు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఏడ్చినటువంటి పరిస్థితి ఉంది. హుటాహుటిన ఈ ఏడుపులు విన్నటువంటి ఇంటి పొరుగువారు చూసి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు కూడా అక్కడికి వచ్చి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు.